హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి కొత్త అపార్ట్మెంట్స్ మరియు స్కై స్క్రాపర్స్ తో కాంక్రీట్ జంగిల్ లాగా మారుతున్న సిటీ వాతావరణానికి దూరంగా ఐటీ ఆఫీసెస్ కి అత్యంత సమీపంలో సస్టైనబుల్ హోమ్స్ కోసం చూస్తున్నారా? అయితే సస్టైనబిలిటీ కోర్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు ఏకం బై ప్రాస్పరిటీ హోమ్స్. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్ ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి జస్ట్ 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 2 కి పక్కనే ఉన్న వెలిమల ఏరియాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా 5 towers ఉన్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ టైప్స్ 3 BHK. ఈ 5 towers కలిపి ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 468. పర్ ఏకర్ కి జస్ట్ 93 ఫ్లాట్స్ మాత్రమే నిర్మిస్తున్నారు. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న అన్ని ఏరియాస్ లోకి ఇదే లోయెస్ట్ డెన్సిటీ ప్రాజెక్ట్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1650 square feet నుంచి 2196 square feet దాకా ఉన్నాయి. ఈచ్ టవర్ హైట్ 2 basements ప్లస్ 2 podium పార్కింగ్స్ ప్లస్ 12 floors ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జాక్ట్ గా 8 months బ్యాక్ మేము ఆల్రెడీ కవర్ చేసాము. అప్పటికి ఇప్పటికి కన్స్ట్రక్షన్ లో చాలా డిఫరెన్స్ ఉంది. మేము చూసిన వేరే ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అలానే ఈ ప్రాజెక్ట్ వాల్స్ కన్స్ట్రక్షన్ లో పురోథెర్మ్ స్మార్ట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ బ్రిక్స్ హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ని తట్టుకునే విధంగా ఉండి ఎక్సలెంట్ థర్మల్ అండ్ సౌండ్ ఇన్సులేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. రెగ్యులర్ బ్రిక్స్ తో పోలిస్తే అప్ టు 15% లో వాటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అందువల్ల డాంప్నెస్, క్రాక్స్ ఆర్ ష్రింకేజ్ ఆఫ్ వాల్స్ కి తక్కువ రిస్క్ ఉంటుంది. అలానే ఈ బ్రిక్స్ కార్బొనేషన్ కి గురికావు కాబట్టి బెటర్ సస్టైనబుల్ లివింగ్ కి హెల్ప్ అవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న సస్టైనబుల్ ఎమ్యూనిటీస్ ని చూస్తే రూఫ్ టాప్ సోలార్ ఫర్ కామన్ ఎమ్యూనిటీస్, IoT స్మార్ట్ వాటర్ మీటర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, EV ఛార్జింగ్, ఎనేబుల్డ్ పార్కింగ్, ఎన్హాన్స్డ్ విండో సైజెస్ ఫర్ లైట్ అండ్ ఎయిర్ వెంటిలేషన్, ఎఫిషియంట్ ప్లంబింగ్ ఫిక్సర్స్ ఫర్ వాటర్ ప్రెజర్ ఆప్టిమైజేషన్, డ్యూయల్ పైపింగ్ ఫర్ ఆల్ ప్లంబింగ్, STP ట్రీట్మెంట్ అండ్ ట్రీటెడ్ వాటర్ రీయూజ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ సస్టైనబుల్ ఎమ్యూనిటీస్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న అవుట్డోర్ అండ్ ఇండోర్ ఎమ్యూనిటీస్ ని చూస్తే అవుట్డోర్ థియేటర్, అరోమా గార్డెన్, షాపింగ్ సెంటర్, రాక్ క్లైంబింగ్ వాల్, చెస్ పార్క్, టెర్రాస్ లాంజ్ ఆన్ క్లబ్ హౌస్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, లార్జ్ కిడ్స్ ప్లే జోన్, పార్టీ డెక్ ఏరియా అవుట్ సైడ్ ద స్విమ్మింగ్ పూల్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్ విత్ సిట్అవుట్, లగ్జరియస్ గెస్ట్ రూమ్స్ లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ కమ్యూనిటీకి చుట్టూతా 10 meters విత్ సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రాక్ ని 2 parts కింద డివైడ్ చేసి 5 meters జాగింగ్ కి, రిమైనింగ్ 5 meters సైక్లింగ్ కి ఇస్తారు. ఈ జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ మొత్తం పొడవు 650 meters ఉంటుంది. ఈ 650 meters లో వెహికులర్ మూవ్మెంట్ గానీ వేరే యాక్టివిటీస్ గానీ డిస్టర్బెన్స్ కలగకుండా ఉండే విధంగా ఈ ట్రాక్ ని డిజైన్ చేశారు. వీటితో పాటు ఎసెన్షియల్స్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, కోవర్కింగ్ బిజినెస్ సెంటర్ విత్ మీటింగ్ రూమ్, డబుల్ హైటెడ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఇన్ ఈచ్ టవర్, డెడికేటెడ్ వాషింగ్ పాయింట్ ఫర్ సెల్ఫ్ కార్ వాష్, రెస్టింగ్ లాంజ్ ఫర్ డ్రైవర్స్, ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్, 24 hours CCTV సర్వైలెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్రాస్పరిటీ హోమ్స్ ఏకం ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ ఉన్నది గచ్చిబౌలి, ఇది విప్రో సర్కిల్, ఇది శేర్లింగంపల్లి, ఇది గోపన్పల్లి, ఇది తెల్లాపూర్, ఇటువైపు ఇది కోకాపేట్, ఇది నార్సింగి, ఇది కొల్లూర్, ఇది మోకిలా. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1, ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఈ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర కిందకి దిగి సర్వీస్ రోడ్డు వాడుకొని ఇలా వస్తే ఈ లొకేషన్ లో ప్రాస్పరిటీ హోమ్స్ ఏకం ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ చూస్తే ఈ ఎగ్జిట్ 2 దగ్గర కిందకి దిగిన తర్వాత సర్వీస్ రోడ్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ ని దాటడానికి కొత్తగా ఈ ఔటర్ రింగ్ రోడ్ కి 2 వైపులా రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ రైల్వే ట్రాక్ మీద కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు. ఈ ROB కి సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత వెలమలకి కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది దాటంగానే మీరు ప్రాస్పరిటీ హోమ్స్ ఏకం ప్రాజెక్ట్ ని చూడొచ్చు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వస్తే ఎగ్జిట్ 1 దగ్గర ఎక్కి ఎగ్జిట్ 2 దగ్గర కిందకి దిగటమే. జస్ట్ 10 minutes లో రీచ్ అవ్వచ్చు. లేదా ఇక్కడ విప్రో సర్కిల్ దగ్గర నుంచి ఇలా వచ్చి తెల్లాపూర్ మీద గుండా కూడా రావచ్చు. అలానే శేర్లింగంపల్లి దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఇదే రూట్ వాడుకొని తెల్లాపూర్ మీద గుండా ఇలా రావచ్చు. మోకిలా దగ్గర నుంచి ఇటువైపు కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ 2 రోడ్లని కొత్తగా నిర్మించారు. దీనిని రేడియల్ రోడ్ 7, దీనిని రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ అని అంటారు. ఈ 2 100 feet రోడ్స్. సో ఇప్పుడు ఈ ప్రాస్పరిటీ
హోమ్స్ ఏకం ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న ఏరియా అంతా ఇక్రిసాట్ వాళ్ళకి సంబంధించింది. ఈ ఏరియా మొత్తం సుమారు 4000 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇలా ఈ ఇక్రిసాట్ ల్యాండ్ కి ఆపోజిట్ లో ఉండటం వల్ల పొల్యూషన్ లేకుండా ఉండి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనం చూసిన గచ్చిబౌలిలో పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి, లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్, అలానే అప్కమింగ్ గూగుల్ క్యాంపస్. ఈ ఐటీ ఆఫీసెస్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని 10 to 15 మినిట్స్ లో మనం ప్రాస్పరిటీ హోమ్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తున్న నియోపాలిస్ కూడా ఇక్కడే ఉంది. ఈ నియోపాలిస్ దగ్గర కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఒక ఎగ్జిట్ ని నిర్మిస్తున్నారు. సో ఈ నియోపాలిస్ దగ్గర నుంచి ప్రాస్పరిటీ హోమ్స్ కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూస్తే ఈ ప్రాస్పరిటీ హోమ్స్ కి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ద గార్డియం స్కూల్ ఉంది. అలానే ఎగ్జిట్ 2 దగ్గర ఇటువైపు మేరు ఇంటర్నేషనల్ స్కూల్, ఇంకా ఇక్కడ సమస్త ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే కొల్లూరులో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలానే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇండియా మొత్తం పేరు పొందిన బెస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రాస్పరిటీ హోమ్స్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. లైక్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఈ లొకేషన్ లో IIIT హైదరాబాద్, అలానే ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇంకా ఇటువైపు ICAFA బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ పరంగా చూస్తే వరల్డ్ క్లాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 10 to 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. తెల్లాపూర్ దాటంగానే ఈ లొకేషన్ లో అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్, అలానే గచ్చిబౌలిలో ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఈ లొకేషన్ లో అపోలో, దానికి పక్కనే స్టార్ హాస్పిటల్స్, అలానే ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ పీస్ఫుల్ లివింగ్ కి దగ్గరలో ఉన్న ఒకే ఒక్క సస్టైనబుల్ లివింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాస్పరిటీ హోమ్స్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.